గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను పెట్టే ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఇప్పుడే మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. అలా చేయడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ మీ వరకు ఈజీగా వచ్చేస్తుంది. ఇక లేట్ చేయకుండా వీడియోలో ఏం జరుగుతుందో చూసేయండి. ఈరోజు ప్రోమోని బేస్ చేసుకొని అసలు సీరియల్లో ఏం జరుగుతుంది ఏంటి అనేది సింపుల్గా స్వీట్ అండ్ షార్ట్గా చెప్పేస్తాను ఫ్రెండ్స్. చివరి వరకు చూసి నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇక శౌర్య అంటే ఫ్లాష్ బ్యాక్లో ఒక అమ్మాయిని లవ్ చేసినట్లు, అతనికి హాకీ ఆడే ఛాన్స్ పోయింది కదా. ఎందుకు అంటే తను ఆ రోజు కాంపిటీషన్స్ అంటే సెలక్షన్స్ జరుగుతున్నాయని వచ్చినప్పటికీ కారు గుద్ది బైక్ మీద ఉన్న శౌర్య కింద పడిపోవడం, తనకి కాళ్ళకి ఫ్రాక్చర్ అవ్వడంతో డాక్టర్ ఎప్పటికీ తన లైఫ్లోనే హాకీ ఆడలేవు అని చెప్పటం, ఇదంతా విన్న శౌర్య షాక్కు గురయ్యాడని చెప్పుకోవాలి. కానీ ప్రేమించిన అమ్మాయి కూడా ఆ రోజు తనకి హాకీ ఆడడం ఇష్టం లేదని చెప్పటం, ఆ రోజు రిజిస్టర్ ఆఫీస్ నుంచి శౌర్య కొంచెం రావడం లేట్ అయ్యేసరికి అక్కడి నుంచి వెళ్ళిపోవడం, ఇదంతా కూడా మనం చూసాం. కాకపోతే ఇప్పుడు మళ్ళీ రామలక్ష్మికి అలాగే శౌర్యకి పెళ్ళి జరగబోతుంది అని తెలుసుకొని తను వచ్చిందా, లేదా మళ్ళీ శౌర్య గురించి ఆలోచించి వచ్చిందా? హాకీ అంటేనే ఇష్టం లేని ఆ అమ్మాయి మళ్ళీ హాకీ ఆడతానని చెప్పి కాలేజీకి వచ్చి సార్ని అడగడంతో సార్ ఈ విధంగా చెప్తూ ఉంటాడు, మీరు హాకీ ఆడటానికి కోచ్ని రమ్మనండి, మా అమ్మాయిని తీసుకువెళ్తాడు అని చెప్పి ఆ అమ్మాయి వాళ్ళ నాన్న చెప్పడం, తర్వాత వెంటనే ఈ విధంగా సార్ అంటూ ఉంటారు, లేదండి రామలక్ష్మిని హాకీకి పంపించడానికి శౌర్య గారు ఒప్పుకున్నారు అంటంతో వెంటనే ఈ విధంగా అంటూ ఉంటారు. రామలక్ష్మిన తనెవరు అని అడుగుతూ ఉంటే, రామలక్ష్మిని త్వరలోనే శౌర్య పెళ్లి చేసుకోబోతున్నాడు అవునుగా అనగానే ఈ విధంగా అంటూ ఉంటుంది. శౌర్య మొదట ప్రేమించిన అమ్మాయి ఏంటి, శౌర్య ప్రేమించాడా, రామలక్ష్మిన తనెవరు అని అంటూ ఉంటే, తను మా కాలేజీలోనే చదువుతుంది, తను హాకీ బాగా ఆడుతుంది, తను ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా గేమ్లో పార్టిసిపేట్ చేయాలని చెప్పి శౌర్య దగ్గరుండి మరి తనని పార్టిసిపేట్ చేపిస్తున్నాడు, తనకి రోజు ప్రాక్టీస్ ఇస్తున్నాడు అని చెప్పడంతో, అవునా అయితే ఇప్పుడు నేను హాకీ ఆడాలనుకుంటున్నాను, ఇప్పుడు నా పరిస్థితి ఏంటి అని ఈ విధంగా అడుగుతూ ఉంటే, నాకు తెలియదు మేడం, మేము మీకు ఇంతకన్నా డీటెయిల్గా చెప్పలేను అని చెప్పి సార్ అనడంతో, ఇంకేముంది తనని సైడ్ చేసి నేను ప్రొసీడ్ అవ్వడమే అనమాట అని ఈ విధంగా అంటూ ఉంటే, అంతే కదా అని చెప్పి సార్ కూడా అంటూ ఉంటాడు. వెంటనే శౌర్య ప్రేమించిన అమ్మాయి తన తండ్రిని తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. చూసారా డాడ్ ఎంత పని చేశాడో, ప్రేమించిన అమ్మాయిని నేను వద్దు అని చెప్తే నా కోసం ఆగవలసిన శౌర్య ఈరోజు వేరొక అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకోబోతున్నాడు అంటే నేను షాక్ అయ్యాను డాడీ అని చెప్పి ఈ విధంగా అంటూ ఉంటే, సరే అమ్మా ఆ కోచ్ కాకపోతే ఇంకొకరు, నువ్వు అతన్ని ప్రేమించి పెళ్లి చేసుకోవాలనడం ఏంటి, అసలు వాడెక్కడ నువ్వెక్కడ అని చెప్పి తన తండ్రి అంటూ ఉంటే, అయ్యో మీకు అర్థం కావట్లేదు డాడ్, నాకు శౌర్య అంటే చాలా ఇష్టం, ఎలాగైనా ఆ రామలక్ష్మిని దూరం చేసి నేనే శౌర్యని పెళ్లి చేసుకోవాలి అని చెప్పి కర్రాకడ్డిగా చెప్పేస్తుంది. మరి ఇకపోతే తను రామలక్ష్మిని సైడ్ చేసి మరి శౌర్యని దగ్గర చేసి మరి రామలక్ష్మికి శౌర్యకి మధ్య చిచ్చు పెట్టి తను మధ్యలో దూరాలనుకున్నా, ఇది ఎంతవరకు దగ్గర అవుతారో ఏమో పక్కన పెడితే, అక్కడ మాత్రం సీనుకి నేను ఆదిత్య చెవిలో ఏం చెప్పానో వినాలని ఉంటే నీకు అది చెప్పాలని కోరికగా నాకు ఉన్న, నువ్వు వినాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా చారు మెడలో నల్ల పూసలు అంటే అది కూర్చాల్సిందే అని చెప్పడంతో సరే అని చెప్పేసి ఆద్య మాట కాదనలేని సీను అన్నంత పని చేసేస్తాడు. మాట ఇచ్చిన మాట తప్పుతుందా ఆద్య, మరి చెవిలో ఆదిత్య చెవిలో ఏం చెప్పింది ఏంటి అని పక్కన పెడితే మళ్ళీ సీను వచ్చి ఈ విధంగా అంటూ ఉంటాడు, నువ్వు చెప్పినట్లు చేశాను కదా ఆద్య, మరి ఇప్పుడు నువ్వు ఆ ఆదిత్య చెవిలో ఏం చెప్పావో నాకు చెప్పవు అని అంటూ ఉంటే, అది ఐ లవ్ యూ అనగానే సీను సిగ్గుపడిపోతూ ఉంటాడు. వెంటనే ఆద్య ఇలా అంటూ ఉంటుంది, ఏంటి సిగ్గుపడిపోతున్నావా, నేను చెప్పింది నీకు కాదు ఆదిత్య చెవిలో ఐ లవ్ యూ అని చెప్పాను అనగానే ఒక్కసారిగా సీను షాక్ అయిపోతాడు. ఏంటి నువ్వు ఐ లవ్ యూ చెప్పావా వాడికి అనగానే, చెప్పాను కదా రేపో మాపో పెళ్ళి కూడా చేసుకోబోతున్నాం, ఇప్పుడు ఐ లవ్ యూ చెప్పానని అంటున్నావేంటి అని అంటూ ఉంటే, అదేంటి ఆద్య అలా మాట్లాడుతున్నావు, నువ్వు నా మీద కోపంతోనే ఆదిత్య గాడిని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నావని నాకు తెలుసు, కానీ నేను నిన్ను ప్రేమిస్తున్నాను కదా, నువ్వు ఆదిత్యని ఎలా పెళ్లి చేసుకుంటావు అని అంటూ ఉంటే, అయ్యో సేను నీకు ఎన్నిసార్లు చెప్పినా అర్థం కావట్లేదా, నేను నిన్ను ప్రేమించట్లేదు,
ఒకప్పుడు ప్రేమించాను. నీకు చారుతో పెళ్లి జరిగిపోయింది కదా! ఇప్పుడు చారునే నీ భార్య. ఇప్పుడు తన మెడలో సూత్రం అది కూడా కుచ్చేసి తనని ఏకంగా నీ భార్యని చేసేసుకున్నావు. ఈ రోజు నుంచి నువ్వు తను అస్సలు విడిగా ఉండడానికి వీల్లేదు. ఇద్దరు భార్యాభర్తల్లాగా కలిసి ఉండాలి. నేను కూడా ఆదిత్యని పెళ్లి చేసుకుని యూఎస్‌కి వెళ్ళిపోతాను అని అంటూ ఉంటే, అది ఎప్పటికీ జరగదని చెప్పాను కదా! నువ్వు వాడి చెవిలో ఏదో మాట్లాడుతుంటే విన్నానని, అది ఖచ్చితంగా ఏదో అయి ఉంటుందని అడిగాను. కానీ నువ్వు నన్ను మోసం చేసి ఐ లవ్ యూ అని వాడికి చెప్పానని చెప్తున్నావు అని చెప్పి ఈ విధంగా నోటికొచ్చినట్లు సీను మాట్లాడుతూ ఉంటే ఆద్య బాధపడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. తర్వాత చారు మాత్రం చాలా మురిసిపోతూ ఉంటుంది. మురిసిపోతూ ఉంటే ఆద్య దగ్గరికి వచ్చి, చాలా థ్యాంక్స్ ఆద్య, ఇన్ని రోజులు నేను నిన్ను తప్పుగా అపార్థం చేసుకున్నాను. నువ్వు నన్ను సీనుబాబుని కలపడానికి ఎంతో ప్రయత్నిస్తున్నావు, కానీ సీనుబావ నాకు దూరంగా ఉండాలని చూస్తున్నాడు అని ఈ విధంగా అంటూ ఉంటే ఆద్య వెంటనే ఇలా అంటూ ఉంటుంది, సీనుని నాకు దగ్గర కావాలని నేను అనుకోవట్లేదు, కానీ నీకు దూరం చేసుకోవద్దు. సీనుకి భారీగా నువ్వు జీవితాంతం సీనుతో కలిసి ఉండాలి అంటే ఖచ్చితంగా సీనుకి దగ్గర అవ్వాలి అని చెప్పి అంటూ ఉంటే, ఎన్నిసార్లు నేను సీను బావకి దగ్గర అవ్వాలని ప్రయత్నిస్తున్నా కూడా సీను బావ నాకు దగ్గర అవ్వట్లేదు ఆద్య అని అంటూ ఉంటే, సరే ఎలాగైనా సీనుని దగ్గర చేసుకో అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. చెప్పావు కదా అల్లుకుపోతాను అని చెప్పేసి ఈ విధంగా చారు మురిసిపోతూ ఉంటుంది. ఇకపోతే పద్మ పార్వతి వాళ్ళ వాళ్ళ పనులు చేసుకుంటూ ఉంటారు. ఇక చారు వచ్చి హనీమూన్కి వెళ్తున్నాం కదా, చాలా సంతోషంగా ఉంది. ఈరోజు బావ నా మెడలో నల్ల పూసలు గుచ్చేశాడు కదా, ఇక రేపో మాపో నాకు దగ్గర అవుతాడన్న ఆశ నాకు ఉంది అత్తయ్య అని చెప్పి అంటూ ఉంటే, చూసావు కదా ఇందాక అందరి ముందు నా పరువు పోయింది, నీ కొడుకుని అదుపులో పెట్టుకోకుండా ఆద్యని తిడుతున్నావు అని చెప్పి అందరూ కూడా అంటున్నారు. ఆద్య ఇంట్లో ఉన్నంతకాలం నువ్వు సీను ఒక్కటి కాలేరు అని అంటూ ఉంటే, అయ్యో అత్తయ్య, ఆద్య చెప్తేనే సీను బావ ఇందాక నా మెడలో ఆ సూత్రాలు అంటే ఆ నల్లబూసలు కూర్చాడు, లేకపోతే అది కూడా కూర్చకపోయేవాడు. పెద్దన మాటకు కూడా ఎదురు తిరిగేలా ఉన్నాడు సీను బావ అని చెప్పి ఈ విధంగా అంటూ ఉంటే, అవునా ఏంటి ఆద్య చెప్పిందని నీ మెడలో ఆ నల్లబుసలు వేశాడా, ఎంత పొగరు వాడికి అని చెప్పి ఈ విధంగా అంటూ ఉంటుంది. రఘురామ్ జానకితో ఈ విధంగా అంటూ ఉంటాడు, చూసావా జానకి, సీనుకి చారుతో పెళ్లి జరిగిందన్న సంగతి కూడా మర్చిపోతున్నాడు వాడు, ఇంకా రేపో మాపో పెళ్లి చేసుకోవాల్సిన ఆది వెంట తిరుగుతున్నాడు అని అంటూ ఉంటే, అందుకే ఆద్య సీను చారుల బంధం నిలబడాలని చెప్పి తను ఆదిత్యని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుందండి. ఆదిత్యని పెళ్లి చేసుకొని ఇంటికి దూరంగా శాశ్వతంగా వెళ్ళిపోవాలని అనుకుంటుంది. శ్రీను మాత్రం ఎప్పుడు చూసినా ఆది వెంట తిరుగుతూ పద్మకి ఇక ఆదికి మధ్య గొడవ పెడుతున్నాడు. పెళ్లి చేసుకున్న చారుని పక్కన పెట్టుకొని పెళ్లి చేసుకుంటున్న ఆది వెంట పడుతున్నాడండి అని చెప్పి అంటూ ఉంటే, నేను మందలించాను కదా, ఇక శ్రీను చారు వైపే ఉంటాడు, ఆద్య వెంట తిరగడులే అని అంటూ ఉంటే, ఏమోనండి ఇప్పటికే నేను చాలాసార్లు చెప్పి చూశాను, సీనయ్య మనసులో ఇంకా ఆద్యనే ఉందనిపిస్తుంది. అలాగని ఆద్యనే ఉంటే ఎప్పటికీ ఆద్య వెంటే తిరుగుతూ ఉంటాడు. త్వరలో రామలక్ష్మికి అలాగే సౌరికి పెళ్లి జరుగుతుంది కదా, ఆదికి కూడా త్వరలోనే పెళ్లి చేస్తే ఒక పని అయిపోతుందని అనిపిస్తుంది అని చెప్పి జానకి అంటూ ఉంటుంది. సరే జానకి అలానే చేద్దామని చెప్పేసి ఈ విధంగా రఘురామ్ కూడా అంటూ ఉంటాడు. మరి నిజంగా రఘురామ్ జానకి ఇచ్చిన మాట ప్రకారం ఆదిత్యల పెళ్ళి మరి రామలక్ష్మి సౌర్యుల పెళ్లితో జరిపించబోతున్నాడా, మరి నిజంగా చారు ఇక తన మనసులో లేదని సీను ఎన్నిసార్లు చెప్పినా ఆద్య మాత్రం సీనుకి అలాగే చారుల మధ్య బంధం ముడిపడాలని చూస్తూ ఉంది. కానీ చారు కోసం సీను ఏ పని చేసినా కూడా ఆద్య తన మనసులో ఫీల్ అవుతుందని చెప్పుకోవాలి. మరి నిజంగా సీను అలాగే చారు హనీమూన్కి వెళ్ళబోతున్నారా, నిజంగా అదే జరిగితే మరి ఆద్య అది చూసి తట్టుకోగలుగుతుందా, సీను అసలు చారుతో హనీమూన్కి వెళ్ళడానికి ఒప్పుకుంటాడా లేదా అనేది చూడాల్సిందే.